హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమారి. ఎలా ఉన్నారందరు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మేమందరం మా ఫ్యామిలీ అందరం కలిసి మేమైతే గోల్కొండ కోటకైతే వెళ్ళాము. సో అక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేసేసి పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి అయితే వెళ్ళాము. సో ఈరోజు మనం గోల్కొండ కోట గురించి అయితే తెలుసుకుందాం. సో మేము వెహికల్ అలా పార్క్ చేసేసి అయితే వెళ్తున్నాము. సో చూసారు కదా గోల్కొండ కోట చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గోల్కొండ కోట 500 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన నిర్మాణం ఇది. హిందూ ముస్లిం రాజులు వాళ్ళ పాలనలో వైభవంగా వెలిగిన ప్రదేశం ఇది. కాలం మారుతున్న చరిత్రను ఎప్పటికీ గుర్తు చేసే చారిత్రక సాధం ఇది గోల్కొండ కోట. సిటీలో మెయిన్గా పర్యాటన ఆకర్షణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ గోల్కొండ నవాబుల కిల్లా. ఈ కోట చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. అయితే ఒక్కసారి ఈ ప్రదేశాన్ని సందర్శించి వారు ఓ అద్భుతాన్ని చూసిన అనుభూతిని లోనవుతారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కు 11 కిలోమీటర్ల దూరంలో ఈ గోల్కొండ కోట ఉంది. గోల్కొండ ప్రాంతాన్ని 1083 నుండి 1323 వరకు కాకతీయులు పరిపాలించేవారు. 1336లో ముసునూరి నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు. 1364లో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపయ్య భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహమని సుల్తాన్ మహమ్మద్ షాకు అప్పగించారు. అప్పటి నుంచి 1512 వరకు బహమనీ రాజ్యానికి రాజధానిగా, ఆ తర్వాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా మారింది. కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండ కోటను సుమారుగా 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 కిలోమీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. ఈ కోట బురుజులతో కలిసి సుమారు 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. నవాబుల కాలంలో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూరు, ఓర్లఫ్ హోప్, పిట్ వజ్రాలు ఈ రాజ్యం పరిధిలోకి పరిటాల, కొల్లూరు గనుల నుంచి వచ్చాయి. ఇక్కడి సంపద నిజాములను అత్యంత ధనవంతులుగా మార్చింది. 1667లో ఔరంగజేబు విజయంతో నవాబుల పాలన అంతమైంది. ఆ తర్వాత ఆ సమయంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను కొంతమేర నాశనం చేశారు. గోల్కొండ కోట నిర్మాణం జరిగి 500 సంవత్సరాలు గడిచింది. కానీ ఇన్ని సంవత్సరాలలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని రాజ్యాలు దండెత్తినా తట్టుకుని నిలబడి నవాబుల పాలనకు చరిత్ర సాక్ష్యంగా గోల్కొండ నిలిచింది. అండ్ కోట లోపల ఎన్నో విశేషమైన కట్టడాలు ఉంటాయి. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు కోట నిర్మాణం సమయంలోనే 10 కిలోమీటర్ల పరిధిలో 87 అర్ధచంద్రాకార బుర్జులు నిర్మించారు. అండ్ ఇప్పటికీ కొన్ని బుర్జులలో ఫిరంగులు కనిపిస్తాయి. గోల్కొండ కోట 8 ప్రధాన సింహద్వారాలు, 4 ఎత్తగలిగే వంతెనలు, అనేక రాజమందిరాలు, ఆలయాలు, మసీదులతో నేటికి ఎంతో వైభవంగా కనిపిస్తుంది. అలాగే ఒకప్పుడు భాగ్యనగరంలో శివారులలో ఉండే గోల్కొండ ఇప్పుడు నగరంలో అంతర్భాగంగా వారసత్వ సంపదగా కనిపిస్తుంది. చెప్పట్ల ప్రదేశం. కోటలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే పైన ఉన్న వారికి వెంటనే తెలిసే విధంగా సౌండ్ థియరీ ప్రకారం ఇక్కడ ఒక నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం దగ్గర నిలబడి చప్పట్లు కొడితే కోట పైన కిలోమీటర్ దూరం వరకు ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. శత్రువుల నుంచి రక్షణంగా నిర్మించిన ఈ కట్టడం ఇప్పుడు పర్యాటక ఆకర్షణంగా మారింది. ఇక్కడ నిలబడి చప్పట్లు కొడుతూ పర్యాటకులకు వింత అనుభూతిని లోనవుతూ ఉంటారు. భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు గాను శ్రీరామదాసును తానిష ప్రభువు ఈ కోటలోకి కారాగారంలోనే బంధించాడు. ఆ సమయంలో కారాగారంలో శ్రీరామదాసు చెక్కిన సీతారాముల విగ్రహాలు ఇప్పటికీ కనిపిస్తాయి.
ప్రజలు ఆ విగ్రహమూర్తులను పూజలు కూడా చేస్తారు. గోల్కొండకు సందర్శించిన పర్యాటకులు రామదాసు చెరసాలను చూడకుండా వెళ్లరు. గోల్కొండ కోటలో 3 అంతస్తులతో నిర్మించిన సభా మండపము బారాదరి. ఈ మండపం నుంచి తూర్పు దిశగా చూస్తే నగరంలో ముఖ్య కట్టడమైన చార్మినార్, మక్కా మసీద్, కుతుబ్ షా వంశము, శిథిల భవనాలు స్పష్టంగా కనిపిస్తాయి. అండ్ ఇలా ఏ మూల చూసినా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. మండపంపై అంతస్తులో రాజ సింహాసనం ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి చూస్తే నగరంలోని 30 ఏళ్ల విస్తీర్ణం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. కోటలోని బాలాహిసార్ గేటు నుంచి లోపలికి వెళ్తుండగా ఈ స్నానాల గది కనిపిస్తుంది. ఈ గదిని నీటిని చెరువు నుండి నింపేవారు. ఇక్కడ వేడి నీళ్లు, చల్లనీళ్లు వచ్చే విధంగానూ ఏర్పాట్లు చేశారు. రాజవంశస్థులు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడ వేడి నీళ్లతో స్నానం చేయించేవారట. ఇలా అతి ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే ఈ స్నానాల గదిని ఉపయోగించేవారని చెబుతుంటారు. ఇక ఎల్లమ్మదేవి ఆలయం. తానీష అక్కన్న మాదన్న కాలంలో గోల్కొండ కోటలో ఎల్లమ్మదేవి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాల జాతరలు జరుగుతాయి. ఈ జాతరను వీక్షించేందుకు జంట నగరాల నుంచి అశేష సంఖ్యలో జనాలు తరలి వస్తారు. కాకతీయుల కాలంలో గోల్కొండ కోటపై ఒక గొర్రెల కాపరి అమ్మవారి విగ్రహాన్ని కనుగొనడంతో కాకతీయ రాజులు అప్పట్లో అక్కడ మట్టితో ఒక నిర్మాణం చేశారు. కాలాలు మారినా ఇప్పటికీ ఆ అమ్మవారి విగ్రహం ప్రజల పూజలు అందుకుంటూనే ఉంటుంది. బోనాల జాతరలో ఇక్కడి అమ్మవారికే బోనాలు సమర్పిస్తారు. అంతేకాకుండా కోటలో కాకతీయ రాజులచే నిర్మించబడిన కొన్ని ప్రాచీన దేవాలయాలున్నాయి. అండ్ హిందూ దేవాలయాలతో పాటు అనేక మసీదులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దక్కన్లోనే అతిపెద్ద దుర్గం గోల్కొండ. ఇంతటి వాస్తు వైభవం, విస్తీర్ణం, వైవిధ్యం కలిగిన కోట దక్షిణ భారతదేశంలో మరొకటి లేదని చెప్పాలి. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో నిర్మించిన ఇటువంటి కోటను మరల పునర్నిర్మాణం చేయడం అసాధ్యం కదా. ఇటలీ పర్షియన్ రీతిలో అద్భుతంగా తీర్చిదిద్దిన గోల్కొండ కోట ఇది. ప్రతిరోజు వందలాది సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. గోల్కొండ చరిత్ర తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా సందర్శించాలని అనిపిస్తుంది కదా. అవును, నిజమే. కానీ మీరు కూడా ఈసారి హాలిడే ట్రిప్కి ఇక్కడికి వెళ్ళండి. చాలా బాగుంది. పీస్ఫుల్గా అయితే చాలా బాగుంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా చూసి రావచ్చు. అంతా చెప్పావు కానీ అసలు గోల్కొండ అనే పేరు ఎలా వచ్చిందో చెప్పావా అని అంటున్నారా? ఆగండి, అక్కడికే వస్తున్నా, వినేయండి మరి. గోల్కొండను మొదటగా మక్నాల గొల్లకొండ అని పిలిచేవారు. 1143లో దీనిని ఓ కొండపై నిర్మించారు. మొదటగా ఇది వరంగల్ రాజరాజు పాలనలో ఉండేది. అసలు పేరు ఎలా వచ్చింది? ఈ గోల్కొండ పేరుకు 2 కారణాలు ఉన్నాయని చెబుతారు. ఈ కోట గుండ్రంగా ఉండడంతో దీనికి గోల్కొండ పేరు అని వచ్చింది కొందరు విశ్వసిస్తారు. అలాగే ఈ కోట కట్టక ముందు ఈ కొండపైన ఎక్కువ గొర్రెలు కాసేవారని, అందుకే ఆ సామాజిక వర్గం పేరు వచ్చేలా దీనికి గొల్లకొండ అని పేరు వచ్చిందని, ఇది కాలక్రమేణా గోల్కొండగా మారిందని మరికొంతమంది చెబుతారు. గోల్కొండ ప్రాంతాన్ని 1083 నుంచి 1323 వరకు కాకతీయులు పాలించారు. 1336లో మొస్నీర్ నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు. 1364లో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపయ భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాకు అప్పగించారు. అప్పటి నుంచి 1512 వరకు బహమనీ రాజ్యానికి రాజధానిగా, ఆ తర్వాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా వెలుగొందింది. ఆగండి, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఈ గోల్కొండ కోట నుంచి అనేక రహస్య సొరంగాలు ఉన్నాయట.
శత్రువుల దాడి చేసినప్పుడు తప్పించుకునేందుకు బాహ్య ప్రపంచానికి తెలియని మార్గాలు ఉన్నాయని చెబుతారు. గోల్కొండ కోట నుంచి నేరుగా భూగర్భ స్వరంగం ఉందని చార్మినార్ని చేరుకోవచ్చని అంటారు. మన కోహినూర్ వజ్రం తీసుకెళ్లిన వాళ్ళు ఇక్కడి నుంచే తీసుకెళ్లారంటండోయ్. ఆ కోహినూర్ వజ్రం మనదేనంట. గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న కొల్లూరు గని నుంచి అప్పట్లో అనేక వజ్రాలు వెతికి తీశారు. అలా గోల్కొండ కోట వజ్రాలు వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. అలా ఈ గోల్కొండ కోట నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రాన్ని కూడి వెతికి తీసినట్లు సమాచారం. ఈ గోల్కొండని సుమారు 8 మంది రాజులు పరిపాలించారంట. నిజానికి 1512లో బహమని రాజ్యం 5 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతం సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ గోల్కొండ రాజ్యాన్ని స్థాపించారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం 1518 నుండే కుతుబ్ షాలో ఎలువడి మొదలైంది. అలా తెలంగాణ ప్రాంతం కులీ కుతుబ్ ఉల్ ముల్క్, జంషీద్ కులీ ఇలా 8 మంది పరిపాలించారంట. ఈ చక్రవర్తులు తమ రంగాలలో చేపట్టిన సంస్కరణలు, అమలు చేసిన విధానాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇంకా చెప్పాలంటే నేటి తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని వైవిధ్యభరితమైన హిందూ ముస్లిం సంస్కృతులు సమ్మిళిత రూపాలను అందించడంలో కుతుబ్ షాహీల కాలం నుంచి ఎంతగానో ప్రభావితం చేసింది. అలాగే ఈ కాలం మధ్యయుగ కాలం నాటి ఫ్యూడల్ సంస్కృతిని, కాకతీయుల కాలం జీవన శైలిని, కుతుబ్ షాహీల జీవన తీరుకి వారధిగా నిలిచి హిందూ ముస్లిం సంస్కృతులు ఆదాన ప్రధానాలను సంధికాలంగా నిలిచింది. సో ఎంతటి మంచి కట్టడమో కదా, ఎంత బాగుంటుందో కదా గోల్కొండ కోట చూసేసరికి. ఆ కట్టడం చూస్తే ఎంతగా ఆలోచించి కట్టారో అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. సో చూసారు కదా, మీరు కూడా ఈసారి వెళ్ళి మంచిగా మీ టైంని పీస్ఫుల్గా స్పెండ్ చేసి వస్తారని కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే నాకు కూడా మంచి బూస్టింగ్ ఉంటుంది కదా. అందుకే నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.